రహస్యాల మాగాడివి. ఓకే ధన్యవాద్ సార్. ధన్యవాదాలు చెప్తాను. తెలుగు అక్షరం ఎట్లా ఉండాలి? ఇవ్వాలి. ఒత్తుల అక్షరానికి చిన్నగా ఇవ్వాలి. ఒత్తుల అక్షరానికి చిన్నగా ఇవ్వాలి. సూర్యుడు చూసి అలా సూర్యుడు చూసి రాస్తాం కాబట్టి దగ్గర నేను ఇక్కడ రాస్తాను చూడండి. మీ తెలుగు రాత చాలా అద్భుతంగా ఉంటది. ఇది మనకి సేమ్ సైజులో అక్షరాలు ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది. గీసేసి బ్లూ పెన్ తో రాసుకోవచ్చు. ఇట్లా వరుసగా గంపలోన బంతిపూలు, అందమైన చందమామ, వండుకున్న పుట్టి కూర, గంపలోన బంతిపూలు. నేను రాస్తాను గంపలోన బంతిపూలు అని సుధారు పెట్టుకోండి. 1 2 3 4 పుస్తకం తిప్పండి సార్. ఒకసారి ఎడదికి తిప్పండి. ఇంకోటి నీవై కదలరా తోటి వారల కష్ట సుఖముల తోడు నీవై. రోజు నేర్చుకున్నది కదా మీరు. ఇట్లా తొందరగా చేయి. నీకు రైట్ సైడ్ పెట్టు. ఇట్లా నీకు రైట్ సైడ్ పుస్తకం తిప్పు. పైకి దగ్గర పెట్టుకో. ఇది 150 సార్లు వచ్చేది. ఈ పుస్తకం మీకు ఎక్కడ దొరకదు. ఇవ్వాలి. ఒత్తుల అక్షరానికి చిన్నగా ఇవ్వాలి. ఒత్తుల అక్షరానికి చిన్నగా ఇవ్వాలి. సూర్యుడు చూసి అలా సూర్యుడు చూసి విజ్ఞానపరుడవును విద్య కాదే ఘనము విశ్వమందు నీవు నిర్వనించ నిధిగాంచు నీ బుద్ధి వెలికి తీయమణులు వెలుగు జిమ్ము వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. నేను చేతిరాత నేర్పుతూ చాలా పాఠశాలకు వెళ్ళొచ్చాను. 2600 పాఠశాలకు వెళ్ళొచ్చాను. చాలా పాఠశాలలో విద్యార్థులకు అందరికీ కూడా దాతల సహకారంతో హెడ్ మాస్టర్ ఏం చేస్తున్నారంటే దాతలను వెతుకుతున్నారు. దాతలను వెతికి ఉపాధ్యాయుల తరఫున దాతల తరఫున వెతికి ఆ పుస్తకాలు ఇప్పిస్తున్నారు. చేతిరాత తరగతి నిర్వహిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు తరచుగా జరుగుతున్నాయి. అవి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. పూర్వ విద్యార్థులు అంటే చాలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళంతా కూడా చదువుకున్న పాఠశాలకు వచ్చేసి వాళ్ళకి చదువు చెప్పినటువంటి గురువులకు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి చాలా ఎంజాయ్ చేసి ఆ జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకొని చాలా సంతోషపరుస్తున్నారు. నేను వాళ్ళందరితో కోరేది ఏంటంటే పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులంతా కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుపుకునేటువంటి విద్యార్థులకు అందరికీ ఆ కార్యక్రమంతో పాటు ఆ పాఠశాల మనకేమిచ్చింది, మనం పాఠశాలకి ఏమిస్తున్నామనే ఆలోచన ఒక్కటి పెట్టుకుంటే 10 సంవత్సరాల పిల్లలు 10 బ్యాచ్ల పిల్లలు ఒక బ్యాచ్ పిల్లలంతా కూడా సున్నం వేపించి మంచి కలర్స్ వేపించేసి రంగులతో అద్భుతమైనటువంటి సూక్తులు రాపిస్తే అందంగా కనిపిస్తుంది. ఒకరు గార్డెనింగ్ ఏర్పాటు చేసి చాలా చక్కగా ఆ సంవత్సరం అంతా కూడా గార్డెనింగ్ వేసి ఒక మాలిని మాట్లాడి ఆ నీళ్లు వేసి ఏర్పాటు చేయండి. ఒకరు బోర్ వేయించేసి ఒక బ్యాచ్ వాళ్ళు సైన్స్ ఎక్విప్మెంట్, ఒక బ్యాచ్ వాళ్ళు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్, ఒక బ్యాచ్ వాళ్ళు సంగీతం సంబంధించి ఒక టీచర్ని ఏర్పాటు చేసి, ఒక బ్యాచ్ వాళ్ళు ఇంగ్లీష్, ఒక గణితంలో వేదిక్ మ్యాథ్స్ గణితావధానాలు చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి ఒక బ్యాచ్ వాళ్ళంతా కూడా వ్యక్తిత్వ వికాస నిపుణులను పిలిపించేసి విద్యార్థులకి ఆ చిన్నప్పటి నుంచి ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్ ఎన్నుకొని ఆ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఆ టీచర్తో మాట్లాడి మేము ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని హెడ్ మాస్టర్ ఇవన్నీ రాసుకొని ఇగో ఈ బ్యాచ్ వాళ్ళు ఇది చేయండి, ఈ బ్యాచ్ వాళ్ళు ఇది చేయండి, ఈ బ్యాచ్ వాళ్ళు ఇది చేయండి అని చెప్తే అద్భుతంగా పాఠశాల అంతా మారిపోతుంది. ప్రభుత్వమే అన్ని పాఠశాలకు చేయాలి, మారుమూలలో ఉండే గ్రామాల్లో కూడా ఉండే పాఠశాలకి ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో అవుతుంది. కాకపోతే సమలేదు కానీ అవి తనకడికి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మెరుగుగా చేసుకోవడానికి పూర్వ విద్యార్థులంతా కూడా పాఠశాల కోసం ఆలోచిస్తే బాగుంటుందని ఇది నా సపరేట్ గా ఉండేటువంటి వాళ్ళతో ఆకాంక్ష. కాబట్టి మీరంతా పూర్వ విద్యార్థులు మరొకసారి ఈ విషయాన్ని గమనించి చిన్నతనపు నుండి విద్యార్థులకు అందరికీ ఇవన్నీ నేర్పిస్తే బాగుంటుంది. చదువు అంటే దయ, చదువు అంటే సానుభూతి, చదువు అంటే భాతృత్వం, చదువు అంటే పెద్దలను గౌరవం, చదువు అంటే కళలు, చదువు అంటే కేవలం పుస్తకాలని విషయాలు మస్తకంలో ఎక్కించడం చదువు కాదు. చదువు అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ చేయలేరు. కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు కనుక్కొని అందరూ ఇన్వాల్వ్ అయితే ఆ కార్యక్రమం ఇంకా సజావుగా జరుగుతుంది. అందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఒకరే దాత కోసం వెతికి ఆ ఊర్లో ఉండేటువంటి సర్పంచ్ సాబ్ తర్వాత ఇంకో రాజకీయ నాయకులు అట్లా కాకుండా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ కలిసి ఒక పాఠశాలను అద్భుతంగా తయారు చేస్తే మారుమూల గ్రామంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పిల్లలు ఉన్నారు. ఈ రోజు నేను రామేశ్వరం పాఠశాలకు వచ్చాను. అక్కడి పిల్లలకి ఇప్పుడే 10-15 నిమిషాలు. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా హెచ్ఎం గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ మా పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నాడు. సో సార్ ప్రోత్సాహంతో, సారు ఇన్స్పిరేషన్తో నేను సార్కి ఇచ్చిన చేయుతగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
లో ఇప్పుడు ఏజెస్ అహ్మద్ అని సార్ వచ్చి మాకు రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కాన్సెప్ట్ మీద వచ్చి మాకు చాలా రైటింగ్ నేర్పించారు. ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో మాకు బాగా నేర్పించారు. మా పాఠశాలలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తున్నటువంటి మ్యాథ్స్ సార్ ఇవన్నీ చేయడానికి కారణం వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా మాకు ఇవన్నీ చేయించారు. సార్కు ధన్యవాదాలు. ఈరోజు వచ్చినటువంటి సార్ కూడా ధన్యవాదాలు.